చాలా నీట్గా అయితే పండే ఇవి ఎర్రగా ఉన్నాయి. మనం చూసారా గాయస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మేడు పండును అయితే మేము చూపించబోతున్నాం. సో మా ప్రాంతంలో అయితే మేడు పండును 3 రకాలుగా అయితే పిలుస్తారనమాట. మేడు పండు, అత్తిపండు, అలానే అంజీరు పండు అనేసి అంటారు. సో మా ప్రాంతంలో అయితే ఎక్కువగా తెలిసింది ఈ పండు కోసం అయితే అత్తి పండుగ మాత్రమే తెలుసు అనమాట. చాలా కొద్ది మందికి మాత్రమే మేడు పండుగ అయితే ఈ పండు కోసం తెలుసు. సో ఆ మేడు పళ్ళను అయితే మీకు చూపిస్తున్నాను ఈరోజు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది గాయస్. ఇప్పుడైతే మేము ఆ చెట్టు కిందనే ఉన్నాము. సో మేడి చెట్టు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. వాటి పళ్ళని అయితే ఇప్పుడు తెంపుకుందాం. చూపించు, వాటి ఆకులు చూడు, ఇదిగోండి వాటి ఆకులు, ఇదిగో కాయలు కూడా ఇక్కడైతే కాసాయి. సో ఇవి మేడు పళ్ళు అనమాట. చాలా కొద్ది మందికి మాత్రమే మేడు పండు అని తెలుసు. ఇదైతే ఎక్కువగా అయితే అత్తి పండు అనేసి గుర్తిస్తారనమాట మా ప్రాంతంలో. చూసారా గాయస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడైతే మోడు చెట్టు ఎక్కబోతున్నాడు. భారతి హైట్ ఏం లేదు కదరా చెట్టు, ఎక్కువ ఫాస్ట్గా. ఇప్పుడైతే ఏరుతున్నాడు కుర్రోడు. ఇవి పండినాయన అవి. ఈ పళ్ళును తెంపుకునేటప్పుడు అయితే ఎక్కువగా పండిన పండునైతే మనం తెంపుకోకూడదు అనమాట. కొంచెం నార్మల్గా పండిన పండుని మనం తెంపుకోవాలి. ఎక్కువగా పండిన పళ్ళను తెంపుకోవడం వల్ల ఏంటంటే వాటి లోపల పురుగులు అనేవి ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే బాగా పండేయండి కాయలు చూడండి, ఇవి కనిపిస్తున్నాయి. కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాయి కదా. ఎక్కువగా పండిన కాయలను అయితే తెంపుకోకూడదు, వాటి లోపల పురుగులు అనేవి ఉంటాయి అన్నమాట. గాయస్ మనకు మేడి చెట్టు వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు చింత చెట్టు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఈ మేడి చెట్టు కూడా అలానే స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. చివరి కొమ్మలకి వెళ్ళి కూడా మనం అయితే హ్యాపీగా ఈ పళ్ళుని అయితే సేకరించుకోవచ్చు. మేడి పండ్లు వచ్చేసి ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క సైజులు అనేవి కాయడం అయితే జరుగుతుంది. కొన్ని చెట్లు అయితే చిన్న చిన్న సైజులు అయితే మినిమం ఈ సైజు అయితే ఉంటుంది. ఒక్కొక్క చెట్లు అయితే చూసారు కదా, ఈ సైజు అయితే ఉన్నాయి. మనం ఇంకో చెట్టుకి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి వాటిలో కూడా డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను. మనం ఎలాంటి కాయలను ఏరుకోవాలి, ఎలాంటి కాయలను తెంపుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను. చూడండి ఇవైతే కరెక్ట్ సైజులో ఉన్నాయి అన్నమాట. చాలా నీట్గా అయితే పండే ఇవి ఎర్రగా ఉన్నాయి. మనము ఈ సైజు పండ్లనే మనం ఏరుకోవాలన్నమాట. మనకు ఇదిగో చూసారా పక్కనే బ్లాక్ అయితే ఉంది కదా, ఇలాంటి పళ్ళనైతే మనం తెంపుకోకూడదు అనమాట. వీటి లోపల అయితే పురుగులు కూడా ఏర్పడి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందనేది. గాయస్ మేడు పండు అయితే బాగానే ఉంది లోపల కూడా. బట్ ఏంటంటే వీటిలో కొన్ని చీమలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ పండు అయితే కొంచెం మురిగిపోవడానికి అయితే దగ్గరలో ఉండింది. పురుగులు ఏమైనా ఉన్నాయో అనేసి లోపల అయితే చెక్ చేశాను. బట్ ఏంటంటే పురుగులు అయితే లేవు. పూర్తిగా పండిన పండులో కూడా అన్ని పళ్ళలో అయితే పురుగులు అయితే ఉండవండి. ఏదో ఒక దాంట్లో మాత్రమే హెవీగా పండిన పండులో మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మేడి చెట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనేసి చెప్పాను కదా, చింత చెట్టు లాగా అనేసి. చూడండి మనం ఈ జెడ్డని తీసుకునేటప్పుడు అయితే మనం జాయింట్లో తీసుకుంటేనే ఈజీగా అయితే అది వస్తుంది అనమాట. కొమ్మ మధ్యలో విరిసేటప్పుడు మాత్రం అస్సలు అది జాయింట్ లేకపోతే విరగదండి. చూడండి విరిచి చూపిస్తున్నాను, ఇదిగోండి ఈ విధంగా అయితే బెండ్ అయిపోద్ది అనమాట. అస్సలు విరగడానికి అయితే ఛాన్స్ ఉండదు. అదే మనం జాయింట్లో కనుక చూసి విరిసినట్లయితే కానీ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. గాయస్ మొత్తానికి అయితే మేము మేడు పళ్ళని అయితే సేకరించుకున్నాం. మేము తెంపుకున్న క్వాంటిటీ అయితే ఇదిగో ఇంత అయితే వచ్చింది. సో ఇప్పుడు మేడి పండు యొక్క యూజెస్ని అయితే మీకు చెప్తాం. గాయస్ ఈ మేడిపళ్ళు తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అలాగే బ్లడ్ లెవెల్స్ కూడా కరెక్ట్గా అయితే ఉంటాయి. వీటిని తినడం వల్ల జలుబు కానీ లేకపోతే ఎక్కేళ్ళు కానీ అవి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. బీపీ అలానే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్రూట్లో అయితే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అలానే విటమిన్ B6 కూడా ఉంటుంది అనమాట.
ఈ ఫ్రూట్ తినడం వల్ల మొటిమలు కూడా మనకైతే రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ మేడి పండును తినడం వల్ల మనకు ప్లేట్లెస్ మనకు పడిపోతుంటాయి కదా, మనం ఈ మేడి పండును తింటే ఆ ప్లేట్లెస్లు కూడా పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది గాయస్. ఈ మేడి పండు హెల్త్ పరంగా అయితే మనకు చాలా ఉపయోగపడుతుందండి. సో మీ దగ్గరలో ఉన్నట్లయితే మాత్రం వన్స్ ట్రై చేయండి, తినండి, ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. వీటిని మా భాషతో అయితే సప్పిపాడే అనేసి అంటారండి. సో మనకు వీటి యూజెస్ అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట. ఈ పళ్ళను చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా ప్రాంతంలో. అలానే ఈ పళ్ళను అయితే పక్షులన్నీ కూడా ఆహారంగా అయితే తీసుకుంటాయి. ఈ ఫ్రూట్లో అయితే పొటాషియం, సోడియం అనేవి ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ ఫ్రూట్ అయితే చాలా మనకైతే యూజ్ఫుల్గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇది మా ప్రాంతంలో అయితే అత్తి పండుగనే ఎక్కువగా అయితే పిలుస్తారు. చాలా కొద్ది మందికి మాత్రమే మేడు పండు అని దీన్ని అయితే గుర్తిస్తారు. సో మనకు వేమన్న కవి గారు చెప్పినట్టు పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పొరుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం పాడినప్పుడు చాలా వినసొంపుగా అయితే ఉంటుంది, కానీ నిజంగా పొట్ట విప్పి చూడు పొరుగులుండు అనేసి అన్నారు కదండి వేమన్న కవి. అన్ని పళ్ళల్లో అయితే మనకు పురుగులు అయితే ఉండవండి. ఏవైతే బాగా పండినవి ఉంటాయో చూడండి, పాడైపోవడానికి దగ్గరలో ఉంటాయో లైక్ ఈ ఫ్రూట్ లాగా అనమాట. చూడండి దీంట్లో కూడా పురుగులు అయితే లేవు, కానీ కొన్ని చీమలు అయితే లోపలికి ఎంట్రీ అయ్యాయి అనమాట. గైస్ పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నారు కదా, ఆ పద్యంలో చూసుకున్నట్లయితే మనకు చూడండి ఇదైతే కొంచెం బాగా పండిన పండు అనమాట, కొంచెం పాడైపోయింది. దీంట్లో అయితే పురుగులు ఉన్నాయండి. ఇదిగోండి కనిపిస్తుంది, వీడియోలో అయితే క్యాప్చర్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. కనిపిస్తుందా? ఇదిగో 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 ఇగో కనిపిస్తుందా? సో ఇలా ఎక్కువగా పండిన పండులో అయితే పురుగులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా అన్ని పళ్ళకైతే ఉండవు, కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది. ఏదైతే బాగా డ్యామేజ్ అయిందో దాంట్లో మాత్రమే. సో దీన్నైతే మనం హ్యాపీగా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్, కొంచెం పుల్లగా అయితే ఉన్నాయి. మనం ఈ మేడి పండును తీసుకోవడం వల్ల మనకు హెల్త్ పరంగా అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మేడి పళ్ళలో పురుగులు అయితే ఉంటాయి అనేసి అనుకోకండి గాయస్. మేడి పండును అయితే మా ప్రాంతంలో 3 రకాలుగా అయితే పిలుస్తారనమాట. సో మీరైతే వేరే పళ్ళుగా అయితే దీన్ని గుర్తించొద్దు. అత్తి పండు అన్నా కూడా మేడి పండే, అలానే మనకు అంజీర పండు కూడా ఈ మేడి పండే అనమాట. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు గాయస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.